టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసిలోని భారత్నపురి కాలనీ వాసులము సర్వే నెంబర్ 42 ప్లాట్ నెంబర్ 21 నందు 375 గజాల స్థలంలో గత 15 సంవత్సరాలుగా వినాయక మండపం నిర్మించుకుని పూజలు నిర్వహిస్తున్నాం. ఇట్టి స్థలాన్ని 1968లో సిస్టర్ సుభద్రమ్మ పేరున కలిగి ఉన్నది. ఆమె కాలనీ అవసరాల కొరకు ఇవ్వడం జరిగింది. కానీ 2018లో దొంగ డాక్యుమెంట్ ద్వారా జితేందర్ రెడ్డి పేరున సృష్టించడం జరిగింది. అతని నుండి మరొక డాక్యుమెంట్ 2022 సంవత్సరంలో ఇక కత్తుల రవిరెడ్డి పేరు మీద మార్చడం జరిగింది. వీరు ఎవరు డాక్యుమెంట్ ఓనర్స్ భరత్పురి కాలనీకి రారు. కానీ ప్రేమ్చంద్ చేతన్ తను పోలీసుల అండలతో మరియు అనుచరులతో మండపం దగ్గరకు వచ్చి కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఇది కోర్టు కేసులో ఉంది. OS 422/2024 కోర్టు కేసులో ఉంది కదా అని చెప్పినా కూడా CI వినట్లేదు. వినాయక మండపంను కూల్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని కాలనీ వాసులు అంటున్నారు. గడిల జగన్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి. జగన్ రెడ్డి. నేను భరత్పూర్ కాలనీ గత 12 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నేను 2016లో కాలనీ ప్రెసిడెంట్గా చేసిన, ఒక 5 years ప్రెసిడెంట్గా చేసిన. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇందులోనే మేము వినాయకుడిని నిలబెట్టడం కానీ, బతుకమ్మ ఆడుకోవడం కానీ, జెండావిష్కరణ కానీ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము. కానీ ఒక కత్తుల రవిరెడ్డి అని ఒక అతను, ఇంకెవరో ఇంకొక చేతన్ ఫస్ట్ వచ్చేసి 18లో ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిండండి. దాంట్లో సర్వే నెంబర్ లేదు, ఏమీ లేదు. కేవలం ఒక ప్లాట్ నెంబర్ వేసుకొని 375 గజాలు ఇది ప్లాట్ నెంబర్ వేసుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడికి వచ్చారు. తర్వాత వచ్చిర్రు, మేమేదో మా ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు. మళ్ళీ 2022లో అదే డాక్యుమెంట్ను సర్వే నెంబర్ లేదని సర్వే నెంబర్ని యాడ్ చేసుకురు అని ఇంకో డాక్యుమెంట్ తయారు చేసిరు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వచ్చేసి కత్తుల రవిరెడ్డి అనే పేరు ఉంది. కానీ అతను మాత్రం ఏనాడు రాలేదు. ఇక్కడికి ఒక అజయ్ జైన్ అనే ఒక పర్సన్ సికింద్రాబాద్ అట, ఆయన చెప్తుంటాడు ఎప్పుడు ఒక 10 నుంచి 20 మంది పబ్లిక్తో వచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండు. నీ డాక్యుమెంట్ ఏదంటే ఆయన ఏం చూపించాడు. ఆల్రెడీ మేము కోర్టులు వేసినాం, ఆయనే కోర్టుకు పోయింది. ఇంజక్షన్ ఆర్డర్, ఫేక్ ఇంజక్షన్ ఆర్డర్. ఇక్కడ పక్కింటి హౌస్ నెంబర్లో ఎవరో అనామకుని పేరు పెట్టి ఫ్రమ్ XYZ ఏదో పేరు అశోక్ అని పేరు పెట్టిండు. అశోక్ అనే పర్సన్ ఆ ప్లాట్ ఓనర్ కాదు, ఎవరు కాదు. ఆ పేరు పెట్టుకొని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని మరీ ఇందులోకి రాకుండా మా మండపాన్ని డిస్టర్బ్ చేసుకుంటా చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇదే విషయంలో మేము ఆల్రెడీ మున్సిపల్కి ఇచ్చాము, ACPకి ఇచ్చాము, DCPకి ఇచ్చాము, IGకి ఇచ్చాము, అందరికీ కంప్లైంట్లు ఇచ్చామండి గత 6 నెలల నుంచి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు కనీసం మీడియా ద్వారా సమాజానికి ఇది ఇందులో నిజమేంది అబద్ధమైందని తెలవాలనే ఉద్దేశంతో మేము అన్నీ చేస్తున్నామండి. వాస్తవానికి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు దీని వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో, ఏ పోలీసు వాళ్ళ అండదండలతోనే ఇంతవరకు దీన్ని మమ్మల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తురండి. దయచేసి ఇది కాపాడే విధంగా మీ మీడియా ద్వారా కానీ ప్రజానికానికి తెలిసి కనీసం దీన్ని కాపాడడానికి అందరూ ముందుకొస్తారని ఆశిస్తున్నామండి. జరిగింది కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ CBI గారి దగ్గరికి పోయి మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పి మేము కాలనీ వాసులు అందరం ఒక లెటర్ తీసుకొని CBI గారి దగ్గర కలిసి మా సమస్యలు పరిష్కారం చేద్దాం అనుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మేము భయభ్రాంతులకు గురి అవుతున్నాం. సరే స్థలం ఏమవుతుందో ఏం పోతుందో ఆ తర్వాత విషయం, కానీ వాళ్ళు రాత్రి వచ్చి మమ్మల్ని కేసులు బుక్ చేసి వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు అనేది మాకు భయం ఉంది. కాకపోతే మేము అనేది ఒకటే, మేము నిజాయితీగా ఉన్నాం. దీని 68లో ఒక సిస్టర్ సుభద్రమ అనే పేరు మీద డాక్యుమెంట్ అయ్యింది. అదే డాక్యుమెంట్ మీద కాపాడుతున్నాం మేము. ఆ డాక్యుమెంట్ ఆమె ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకి వచ్చినా పూలలో పెట్టిస్తాం. మేము ఎలాంటి రూపాయి కూడా ఆశించాం. అప్పటిదాకా దీన్ని మేము కాపాడతాము, మనం ఉత్సవాలు చేసుకోవడం తప్ప ఇంట్లో ఎవరో గజం మంచుకొని ఎవరో కన్స్ట్రక్షన్ చేసి ఎవరో చేస్తామని ముచ్చట కాదు. మేము కాలనీ కోసం, మా దేవుని కోసం కాపాడుతున్నాం. అసలు వాళ్ళని వచ్చినాడు అది పూలలో పెట్టి వాళ్ళకి ఇస్తాం, 1 రూపాయి పెట్టి తీసుకోకుండా వాళ్ళకి ఇస్తాం. దయచేసి దీనికి అందరూ సహకరించాలి, ఈ విషయం అందరూ గమనించాలి. ఈ మండపంని దొంగల పాలు కాకుండా మా కాలనీకి రక్షించాలని మేము కోరుకుంటున్నాం. విజితారెడ్డి. మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో వినాయకుడిని పెడుతున్నాము, బతుకమ్మను పెట్టుకున్నాము, అండ్ అమ్మవారిని కూడా పెట్టుకొని పూజలు చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఎవరో వచ్చి వేరే వాళ్ళు వచ్చి దీన్ని తీసుకోవాలని చూస్తున్నారు. మేమంతా రక్షించుకోవడానికి మళ్ళీ కూడా దీన్ని ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా మాతో సహకరించండి, అర్థం చేసుకోండి. కొంచెం అందరూ కూడా ఇక్కడ చేసుకుంటూనే ఉన్నాము. సో ఇది కాలనీ, భరత్పురి కాలనీ. ఇది కాలనీ ప్లేస్. అసలు ఇది ఎవరో వచ్చి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము. ఓకే.